అందరికీ నమస్కారం. చూసారా నా చేతులు ఎంత అందంగా ఉన్నాయో? నేను గోరింటాకు పెట్టుకున్నాను. మీకు తెలుసా ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటామో? మనం ప్రతి శుభకార్యానికి గోరింటాకు పెట్టుకుంటాము. గోరింటాకు అనే పదం ఎలా వచ్చిందంటే గౌరీ ఇంట ఆకు కాస్త గోరింటాకుగా మారింది. గౌరీ అంటే సాక్షాత్తు పార్వతీదేవి. పార్వతీదేవి తన చిన్నతనంలో తన చెరికత్తెలతో వనంలో ఆడుతున్నప్పుడు తను రజస్వల అవుతుంది. అప్పుడు తన రక్తపు చుక్క భూమిపై పడుతుంది. ఆ పడిన చోట ఒక చిన్న మొక్క మొలుస్తుంది. ఇది చూసిన చెరికత్తెలు ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ విషయాన్ని పర్వతరాజుకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పర్వతరాజు వెంటనే సతీ సమేతంగా అక్కడకు వస్తారు. అంతలోనే ఆ మొక్క చెట్టు అవుతుంది. ఆ చెట్టు ఇలా అంటుంది, నేను రుద్ర అంశతో జన్మించాను కదా, మరి నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉంటుందా అని పర్వతరాజును అడుగుతుంది. ఒకరోజు గౌరీదేవి అనుకోకుండా ఆ చెట్టు ఆకును తెంపింది. అప్పుడు ఆమె చేతి వేలు ఎర్రగా పండుతాయి. పర్వతరాజు తన కూతురి చేయి కందబోయిందనుకునే లోపలే గౌరీదేవి నాకు ఎటువంటి నొప్పి కలగలేదు, పైగా నా చేతులు చూస్తుంటే ఎర్రగా అందంగా బాగున్నాయని అనింది. అప్పుడు పర్వతరాజు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ చెట్టు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని చెప్తారు. రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల అండాశయ దోషాలను తొలగిస్తుంది. అలాగే గోరింటాకు పెట్టుకున్న వారి ఆరోగ్యాలను కూడా కాపాడుతుంది. తన రంగు వలన కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. ముఖ్యంగా గర్భవతులు తమ అరచేతికి గోరింటాకు పెట్టుకుంటే వారి గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే ప్రధాన నాడుల్లో ఉండే అతి ఉష్ణాన్ని తొలగించి ప్రశాంతతను చేకూరుస్తుంది. ముఖ్యంగా సంతానోత్పత్తిని పెంచుతుంది. ఆషాఢ మాసంలో మనం ఈ గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే ఆషాఢ మాసంలో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. అప్పుడు అంటువ్యాధులు క్రిమికీటకాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. స్త్రీలు నీటిలోనే ఎక్కువగా ఉంటారు కాబట్టి వారి చేతులు కాళ్ళు తడుస్తూనే ఉంటాయి. వారి చేతి గోళ్ళలో కాళ్ళు గోళ్ళు పుండు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన పుండు మానిపోవడమే కాక గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఒకరోజు కుంకుమకు ఒక సందేహం కలిగింది. నుదుట కూడా గోరింటాకు పెట్టుకుంటే కుంకుమకు ఉండే ప్రాధాన్యత తగ్గుతుందని గౌరీదేవితో చెప్పింది. అప్పుడు గౌరీదేవి కుంకుమ పెట్టుకునే నుదట గోరింటాకు పండదని, కాళ్ళకు చేతులకి మాత్రమే బాగా పండుతుందని చెప్పింది. ప్రతి సంవత్సరం ఆషాఢం నెలల్లోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే దానికి ఒక చిన్న కథ ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢం నెలల్లో గోరింటాకు తన పుట్టినిల్లైన గౌరీ ఇంటికి వెళ్తుంది. గౌరీతో ఇలా చెప్పింది, ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారైనా ముఖ్యంగా ఆషాఢం నెలల్లో గోరింటాకును పెట్టుకోవాలని కోరింది. అందువల్లే మనం ఆషాఢం నెలల్లో గోరింటాకును పెట్టుకుంటున్నాము. కావున ఈ ఆషాఢ మాసంలో మీరు కూడా గోరింటాకు పెట్టుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.